హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశా టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ మిరాయ్, యాక్టెడ్ బై తేజ సజ్జా గారు అండ్ డైరెక్టెడ్ బై కార్తిక్ గారు. సో సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా డెఫినెట్గా ఫస్ట్ హాఫ్ ఓకే చాలా బాగా అనిపిస్తుంది. అంటే కొంచెం పురాణాలు అండ్ ఇతిహాసాలు ఏదైతే 9 గ్రంథాలు ఆల్రెడీ మనకు స్టోరీ ఆల్రెడీ డైరెక్టర్ కొంచెం లీక్ చేశాడు, ఆ టైప్లోనే స్టార్ట్ అవుతుంది. సో దాన్ని ఆ 9 గ్రంథాలని ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. సో ఆ ఒక్కొక్క గ్రంథాన్ని మనోజ్ ఏ విధంగా తెచ్చుకోవాలనుకుంటాడు, దాని తర్వాత జరిగినటువంటి ప్రయత్నాలు ఏంటి అనేదే సినిమా. సో ఆ సినిమాలో ఏం జరిగింది ఏందని అయితే ఇక కంప్లీట్గా త్రూఅవుట్ సినిమా వెళ్తుంది. ఇక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా చాలా బాగుంటుంది. అంటే కొన్ని సీన్సెస్ ఉంటాయి. అంటే ఏంటంటే హీరోయిన్ మైండ్ చదవడం అండ్ దాని తర్వాత హీరో పర్ఫార్మెన్స్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ప్రీ ఇంటర్వెల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, ఈగల్కి సంబంధించినటువంటి సీను. అది ఆల్రెడీ మనం ట్రైలర్లో చూసాం. ఆ ట్రైలర్లో చూసినటువంటి సీన్ కంటే డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుంది అనమాట ఆ సీన్. అంటే ఆ రేంజ్లో ఉంటుంది, చాలా రియలిస్టిక్గా అండ్ కళ్ళకు అంటే మనం ఆల్మోస్ట్ 3D చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ రేంజ్లో దాన్ని డిజైన్ చేశారు, అది అద్భుతంగా అనిపిస్తుంది. ఇక ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్ వచ్చేసి అండ్ ఆ ఈగల్స్ 2 సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ 2 సీక్వెన్సెస్ తోటి సినిమా ఎక్కడికో వెళ్తుంది అని అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్ ఎందుకో కొంచెం ల్యాగ్ అనే టైప్లో ఉంటుంది. బట్ కాకపోతే కొంచెం క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళ మదరు ఏం చెప్పింది ఏంటి అని కొన్ని ఉంటాయి. తేజ సజ్జా గారు ఊహించుకునేది. నెక్స్ట్ స్టిక్ గురించి, ఆ స్టిక్ గురించి అంటే చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే ఇది కల్కి సినిమాలో చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ ఓకే అంటే కొంచెం 1-2 సీన్లలో అలానే అనిపిస్తుంది, కానీ కంప్లీట్గా వేరు. బట్ సినిమా కాన్సెప్టే వేరనమాట. ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి ఇతిహాసాలు ఏదైతే గ్రంథాలు ఉంటాయో దాని నుంచి తీసుకొని అంటే మంచి మీద చెడు గెలవడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని మంచి ఎలా తిప్పికొట్టింది అనేది కాన్సెప్ట్. సో అలానే తీసుకెళ్లారు. బట్ మెయిన్ సినిమాకు ప్లస్ ఏంటంటే బీజిఎం అండ్ విజువల్స్. సో ఆ విజువల్స్ ఎక్కడ కూడా కొంచెం కూడా డిసప్పాయింట్ చేయించవు, బట్ బాగానే ఉంటుంది. కానీ కొంచెం డిసప్పాయింట్ అయినటువంటి విషయం ఏంటంటే మేజర్గా అంటే ఇప్పుడు జరిగేది ఆల్రెడీ 2025 జనరేషన్స్లోనే స్టోరీ జరుగుతూ ఉంటుంది. బట్ ఈ టైంలో తంత్రాలు మంత్రాలు ఈ ఒక ప్లాట్ ఉంటుంది. అదొక్కటే ఎందుకో కొంచెం కన్విన్సింగ్ అనిపించదు. అంటే మహిమలు కుంభమేళా కొంచెం తీసుకొని వస్తాడు దాంట్లో, అది ఓకే. బట్ ఆ ప్లాట్ ఓకే, కానీ ఇప్పుడున్నటువంటి ఇంత టెక్నాలజీ పెరిగినట్లు అలాంటి మంత్రాలు అది కూడా చాలా ఈజీగా మ్యాజిక్ షోస్ చూస్తాం మనం. సో అలాంటి కొన్ని సీన్స్ ఉంటాయి, అది మాత్రం కొంచెం ఎందుకో కన్విన్సింగ్గా అనిపించదు. బట్ ఓవరాల్గా మాత్రం సినిమా ఓకే అనిపిస్తుంది. ఇక యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి వస్తే తేజ సజ్జా చాలా బాగా చేశాడు. ఈవెన్ హనుమాన్ కంటే కూడా చాలా బాగా చేశాడు. అంటే ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే దాంట్లో తేజ సజ్జా అనేసరికి హనుమాన్ అంటారు, కానీ దీంట్లో మాత్రం చాలా బాగా చేశాడు. ఈవెన్ మిరాయిలో అద్భుతంగా చేశారు. అండ్ ఇక శ్రేయ గారి పర్ఫార్మెన్స్ త్రూ అవుట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే ఆవిడ ఇంతవరకు అని గ్లామరస్ రోల్లో ఇంతవరకు చూశారు చాలామంది, బట్ దీంట్లో ఒక కాన్సెప్ట్లో సో మదర్ క్యారెక్టర్గా చాలా బాగా ప్లే చేశారు. ఆవిడ క్యారెక్టరే సినిమాకు మెయిన్ ప్లస్ అనమాట. అంటే ఆవిడ చెప్పేటువంటి మాటలు దాని తర్వాత స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే ఇక మనం మాట్లాడుకోవాల్సింది మంచు మనోజ్ గారి గురించి. సో మనోజ్ గారు ఆల్రెడీ మనం భైరవంలో చూసాం విలన్ క్యారెక్టర్స్, కానీ మనోజ్ గారి లుక్స్ కూడా ఏమంత పెద్ద భయంకరంగా అనిపించవు. ఫస్ట్ ఏదైతే చాలా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, బట్ దాని తర్వాత ఏంటంటే చాలా నార్మల్ కాస్ట్యూమ్లో ఉంటూ ఉంటారు అనమాట. అంటే అంత విలన్ క్యారెక్టర్ చేసే క్యాండిడేట్ అండ్ ఆ గ్రంథాలను దక్కించుకునేటువంటి క్యాండిడేట్ ఉన్నప్పుడు కొంచెం ఆ కాస్ట్యూమ్స్ కానీ ఆ లుక్స్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. బట్ ఆయన యాక్టింగ్కి వంకబెట్టడం లేదు, కానీ ఆ కాస్ట్యూమ్ కానీ అవే కొంచెం ఎక్కడనో డిసప్పాయింట్ చేస్తాయి. అరే ఏంటంటే చాలా నార్మల్ పర్సన్ ఉన్నట్టు ఉంటారు, బట్ ఇవన్నీ మహిమలు చేస్తూ ఉంటారు అని అయితే ఉంటుంది. ఇక క్లైమాక్స్లో ఎస్పెషల్లీ ఒక ట్రైన్ సీక్వెన్సెస్ ఉంటుంది. ఆ ట్రైన్ సీక్వెన్సెస్ ఓకే గుడ్ బాగానే ఉంటుంది, కానీ ఆ కర్ర పెట్టేది ఉంటుంది, అది కొంచెం ఎందుకో నమ్మశక్యంగా ఉండదు. బట్ ఇక అది సినిమా లిబర్టీని వాడుకోవచ్చు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అదే ట్రై చేశారు, అది కూడా వర్కౌట్ అయింది. ఇక క్లైమాక్స్లో ఒక ఈగల్ ఏదైతే ఇంటర్వెల్ బ్యాక్గ్రాఫ్లో ఈగల్స్ సంబంధించి అంటే గద్దకు సంబంధించిన ఒక సీన్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఇక క్లైమాక్స్లో మళ్ళీ ఒకటి వస్తుంది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. ఈవెన్ మెయిన్గా పురాణాల్లో ఉన్నటువంటి రాముడి గురించి లింక్ పెట్టడమే ఈ స్టోరీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో అది చాలా బాగా 100% అయితే జడ్జ్ చేశారని చెప్పొచ్చు. మెయిన్ సినిమాకు ప్లస్ ఎవరన్నా ఉన్నారంటే అది డైరెక్టర్ చాలా బాగా చాలా క్వాలిటీతోటి తక్కువ డబ్బులతోటి ఎక్కువ విజువల్స్ అవుట్పుట్ వచ్చే రేంజ్లో తీశారు. అది సినిమాలో డెఫినెట్గా అది ఒక ఫస్ట్ సక్సెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వచ్చినటువంటి సినిమాలు కొన్ని కోట్లు పెట్టినా కానీ విజువల్స్ అంత రేంజ్లో అనిపించవు. బట్ మిరాయిలో మాత్రం విజువల్స్కి ఎక్కడా కొంచెం కూడా వంకబెట్టడం లేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ స్టోరీ లైనే కొంచెం వీక్గా అనిపిస్తుంది. బట్ ఆ లైన్ అయినా కానీ బాగానే ఉంటుంది. జయరామ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుంది అండ్ జగపతి బాబు గారు ఒక క్యారెక్టర్ ఉంటుంది. జగపతి బాబు గారిది ఏంటంటే ఆయనది ఎందుకో కొంచెం
అంటే నమ్మొచ్చా అనే రేంజ్లో ఉంటుంది. బట్ దాని తర్వాత ఓకే అంటుంది. ఎందుకంటే ఇక మెయిన్ సినిమాలో పెద్ద మైనస్ ఏంటంటే అదొక పోలీస్ ట్రాక్ ఒకటి ఉంటుంది. అంటే కిషోర్ తిరుమల గారు యాక్ట్ చేశారు దాంట్లో, అండ్ దాని తర్వాత వెంకటేష్ మహా గారు ఇద్దరు డైరెక్టర్స్ చేశారు. కానీ ఎందుకు ఆ పోలీస్ టీమ్ సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉంటుంది, అది చాలా చాలా ఇరిటేటింగ్ తెప్పిస్తుంది. అంటే కామెడీ జనరేట్ చేద్దామని పెట్టారనుకుంటా, కానీ మేబీ అదైతే మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అదొక్క మైనస్ తప్పితే సినిమా మొత్తం ఓకే గుడ్ బాగుంది అనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం కొంచెం కన్విన్సింగ్గా లేకుండా సో ఇలా అనిపిస్తుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ మాత్రం ఒక మంచి సాటిస్ఫాక్షన్ తోటే బయటకు వచ్చేస్తాడు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకు తెలుసు హ్యాపీ క్లైమాక్స్ డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ చాలా బాగా ఇష్టం కాబట్టి. అండ్ దాని తర్వాత తేజ సజ్జా పర్ఫార్మెన్స్ కూడా అదే రేంజ్లో ఉంటుంది. ఇక వైబ్ ఉంది సాంగ్ అనేటువంటి ఒక సాంగ్, అది ఆల్రెడీ థియేటర్లో ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది ఆడియన్స్, బట్ అది తీసేశారు. ఎందుకంటే మేబీ లెంత్ విషయమో తెలియదు, లేకపోతే అన్నెసెసరీగా వస్తుంది కాబట్టి అని తెలియదు. కానీ మొత్తంగానైతే తీసేసి మంచి పని చేశారు. ఎందుకంటే ఆ స్టోరీకి ఆవిడ హీరోయిన్ ప్లే చేసినటువంటి క్యారెక్టర్కి ఆ సాంగ్ పెడితే నిజంగా కొంచెం కన్విన్సింగ్ అనిపించదు, చాలా చండాలంగా ఉండేది. బట్ బేబీ అందుకనే ముందుగానే ఆలోచించి దాన్ని ప్రమోషనల్ కంటెంట్గా యూస్ చేసుకున్నారు. కానీ సినిమాలో అయితే పెట్టలేదు. సినిమాలో పెట్టకపోవడం ఒక పెద్ద ప్లస్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా మిరాయి మూవీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగానే జస్ట్ అంటే నార్మల్గా ఆడియన్స్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆడియన్స్కి కొత్త సినిమాలు మంచి సినిమాలు ఉంటేనే చూస్తున్నారు, కొత్త కాన్సెప్ట్లు. సో డెఫినెట్గా మిరాయి అలాంటి ఒక కాన్సెప్ట్. అండ్ లిటిల్ హార్ట్స్ తర్వాత మరొక్కసారి మిరాయి ఒక మంచి హిట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. అందరూ అండ్ 60+ ఏజ్ నుంచి వెళ్ళి 6 ఏజ్ చిల్డ్రన్ వరకు కంప్లీట్గా అందరూ వచ్చి సినిమాని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ కొంచెం డివోషనల్ కంటెంట్ కూడా ఉంటుంది. థియేటర్లో ఆల్మోస్ట్ కొంతమంది మొక్కుతున్నారు కూడా, అది వేరే విషయం. సో ఇది మొత్తంగా మిరాయి మాత్రం ఆల్ ప్రేక్షకులు అంటే ఎవరైతే అందరూ ఉన్నారో అందరూ కూడా చూడాల్సినటువంటి సినిమా అనమాట. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.